గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా ఢిల్లీ, ముంబై సహా దేశంలోని మెట్రో నగరాలకు గంజాయి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీరిని అరెస్ట్ చేసింది. 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది. ఇతను ఢిల్లీ, రవికుమార్ వైజాగ్, మహమ్మద్ ఇబ్రహీం వరంగల్. వీళ్ళు ముగ్గురు కూడా వైజాగ్ నుంచి ఈ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఢిల్లీ, ముంబై వివిధ ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి ఈ సికింద్రాబాద్లో పట్టుబడడం జరిగింది. ఈరోజు వాళ్ళ దగ్గర మనము 80 కేజీల గాంజాని రికవర్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే ఈ రవికుమార్ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వైజాగ్, విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి లాంటి ప్రాంతాల నుంచి ఈ గాంజాయిని వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి కేజీ 2500 నుంచి 3000 వరకు అతను అమ్మేవాడు. దీన్ని మనము ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి ఈ నెట్వర్క్ని ఈరోజు మనం బ్రేక్ చేయడం జరిగింది. 16 కేసెస్ ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో 37 మెంబర్స్ని అరెస్ట్ చేయడం, అందులో 6 మెంబర్స్ మీద మనం పీడీ యాక్ట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ నైజీరియన్స్. టోటల్గా 6 మెంబర్స్ని ఈ హెడ్లో మన ఎన్డీపీఎస్ యాక్ట్లో పీడీ యాక్ట్లో పంపడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళ మీద కూడా మనం ప్రపోజల్స్ పంపుతున్నాం.